దేవుని వాక్యం చదువుకున్నాం. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 15వ వచన భాగాన్ని చదువుకున్నాం. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచినడలా మీరు ఎవరిని సేవించదరో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించదరు. అమోరీల దేశం మీరు నివసించున్న వారి దేవతలను సేవించదరో నేడు మీరు కోరుకొనుడి. మీరు ఎవరిని సేవింప కోరుకొనినను నేనును నా ఇంటి వారు యెహోవాను సేవించుదాము అనేను. ప్రార్థన చేసు. జీవముగిలిన తోట మీకు వందనాలు. మీ పేరట ప్రత్యేకించి ప్రార్థించి తిరిగి వాక్య భాగాన్ని ప్రియబిడ్డలకు వినిపిస్తుండగా తగిన రీతిలో మీరు సిద్ధపరిచిన పరిశుద్ధమైన లేఖన భాగాన్ని మీరు మాత్రమే నీ బిడ్డలకు వినిపించండి. సహవాసాన్ని దీవించండి. యేసుక్రీస్తును ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియా దేవుని బిడ్డలారా, చదవని ఈ వాక్య భాగంలో యెహోషువ ప్రత్యేకమైన నిర్ణయాన్ని తీసుకుంటున్నాడు. కుటుంబ విషయంలో తను దేవుని పక్షంగా నిలబడి విషయంలో జీవించే విషయంలో ఒక నిర్ణయాన్ని తీసుకుంటున్నాడు అన్నమాట. అంటే ఈ నిర్ణయం తీసుకునే సమయానికి ఇశ్రాయేలీయులందరూ కూడా వేరువేరు తత్వాలకి దిగజారిపోయారు అన్నమాట. అంటే అన్య దేవతల అనుసరించే స్థితికి దిగజారిపోయారు. అందుకని అందరిని పిలిచాడు, సమాజం అందరిని పిలిచాడు. వారితో మాట్లాడుచున్న ప్రత్యేక మాట ఏంటంటే, మీరు మీ పితరులు అనుసరించిన రీతిగానే దిగజారు స్థితి నేను చూస్తున్నాను. అమోరీల దేశంలో మీరు సేవించిన రీతిగాను, మోయాబు ప్రాంతంలో ఉన్నప్పుడు కూడా చెడిపోయి దూరపరచబడిన స్థితిలో ఉన్న దానిని జ్ఞాపకం చేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నా కుటుంబం నేను కలిసి మీరు ఎవరిని సేవించినా సరే, ఎవరిని అనుసరించినా సరే, నేను నా కుటుంబం యెహోవాను మాత్రమే సేవించేదమో. స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. నేను నా ఇంటి వారు యెహోవానే సేవించుదామా. ప్రభు స్తోత్రం కలుగును గాక. యెహోషువ నిర్ణయం శ్రేష్టమైంది. దేవునితో నేను నడిచి జీవిస్తుంటా. నా కుటుంబం, నా బిడ్డలు, నా కుటుంబం అందరం కలిసి దేవుని పక్షంగా జీవిస్తూ ఉంటాం. ప్రభు స్తోత్రం కలుగునగా అదొక నిర్ణయం తీసుకున్నాడు. కిందకెళ్ళేసరికి యెహోషువ నిర్ణయాన్ని అందరూ స్వాగతించి, ఇప్పుడు మాకున్న స్థితిని బట్టి అన్నిటిని విడిచిపెడతాం, మేము కూడా నీ బాటలోనే నడుస్తాం అని అన్నట్లుగా కింద వాక్యాలు ఉంటాయి అన్నమాట. ప్రభు స్తోత్రం కలుగునుగా. క్రీస్తువుని దేవుని బిడ్డలారా, ఖచ్చితంగా మన జీవితంలో దేవుని పక్షంగా జీవిస్తున్నప్పుడు మన కుటుంబం అందరూ కూడా దేవునిలో నడిచి జీవిస్తూ ఉండాలని చెప్పి ప్రత్యేక స్థితిని చూపిస్తూ ఉంది. ప్రభు స్తోత్రం కలుగునుగా. కొన్ని మాటలు మీకు చూపిస్తాను. మీకు అపోస్తలుల కార్య గ్రంథం 16వ అధ్యాయం 30వ వచనం చూడండి. వారిని ఎలుపడకు తీసుకొని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేం చేయాలి? అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును ఇంటి వారును రక్షణ పొందుదురని వారితో చెప్పాను. ప్రభు స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుని గమనించండి, కుటుంబ రక్షణ శ్రేష్టమైంది. ఇక్కడ మనకు చెరసాల నాయకుడు కనిపిస్తాడు. పౌలు శీలలో ఇద్దరిని కలిపి ఆ ప్రదేశంలో సువార్త ప్రకటించొద్దని చెప్పి వారిని కొట్టి చెరసాలలో వేసి బండనేశారు అన్నమాట. చెరసాల నాయకుడిని పెట్టాడు. అర్ధరాత్రి జరిగిన విశేషం ఏంటంటే, అలాగున్నటువంటి దేవుని సేవకులు సువార్త దేవుని స్తుతించే విషయం ఆపరు. వాళ్ళిద్దరు కలిసి
పాటలు పాడుతూ ఉన్నారంట. ఖైదీలు ఇనుచుండిరి. ప్రభు స్తోత్రం కలుగును గాక. వాక్యం అలాగే ఉంటుంది, మీరు చూసుకోండి. వారు అర్ధరాత్రి వేళ వారు దేవుని స్తుతించుచు పాటలు పాడుచూ ఉండిరి. ఖైదీలు వినుచూ ఉండిరి. ప్రభు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చెరసాలలో మమ్ము బంధించినను, కొరడా దెబ్బలు కొట్టినను. చెరసాలలో మమ్ము బంధించినను, కొరడా దెబ్బలు కొట్టినను. దానము చేయా మరి ప్రార్థనలు చేయ, ఆగానము చేయ మరి ప్రార్థనలు చేయ. వందకములు ఊడినయప్పుడే నా మట్టుకైతే బతుకుట క్రీస్తే, చావైతే లాభము నా మట్టుకైతే. దేవుని స్తోత్రం కలుగును గాక. ఖైదీలు నిలుచుండరి. విశేషమైన అర్ధరాత్రి వేళ గొప్ప భూకంపం కలిగిందంట. అక్కడ గాలి వచ్చిందంట ఆ ప్రాంతం మట్టికే. అంతేకాకుండా చెరసాల పునాదులు కదిలినాయంట. తర్వాత తలుపులు తెరవబడ్డాయంట. ఆ తర్వాత జరిగిన విశేషం ఏంటంటే అందరి బంధకములు ఊడెను. ఎవరండి? ఖైదీలు ఎంతమంది ఉన్నారో ఆలోచించండి. కానీ దేవుని సేవకులు మాత్రం ఇద్దరే. దేవుని స్తుతించేవారు మాత్రం ఇద్దరే. దేవుని పక్షంగా జీవించేవారు మాత్రం ఇద్దరే. వీళ్ళు కూడా ఖైదీలు ఉన్నారు, కానీ దేవుని గానం చేస్తున్నారు, స్తుతిస్తున్నారు, ఆయన నామాన్ని కనపరుస్తూ ఉన్నారు. ప్రభు స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, పాటలు పాడుతూ ఉండగానే జరిగిన విశేషం ఏంటయ్యా అంటే దేవుని సేవకులు కేవలం భూకంపం కలిగిందంట. ఏది భూమి కంపించనో వాక్యంలో ఉందలా. భూమి కంపించను, చెరసాల పునాది కదిలిందంట. స్తోత్రం కలుగునుగా. దేనికి? పాట పాడితేనే. ఎవరు అంటే దేవుని బిడ్డలు. దేవుని బిడ్డలు పాట పాడుచుండగా పాటకంత ప్రభావం అంతే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పాట అంటే అంత ప్రభావం కలిగినటువంటిది. పాట పాడతాం కూడా తెలియక చూసుకోకండి. ఏమైందిరే, పాటలు అయిన తర్వాత వెళ్తాం వాక్యం దగ్గరికి. ఇది మీ నిర్ణయాలు. పాటలన్నీ అయిపోయిన తర్వాత వాక్యం చేసేటప్పటికి వెళ్దాంలే అని ఒక నిర్ణయం తీసుకుంటారు. చాలా జాగ్రత్త. పాటల్లో ఏముంటుందో తెలుసా? ప్రభావం ఉంటుంది. ఆ ప్రభావం మనల్ని బలపరుస్తూ ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును కాక. ఆ ప్రభావం మనల్ని ఉత్తేజపరుస్తుంది. ఆ ప్రభావం మనల్ని శక్తినివంతులుగా చేస్తుంది అనమాట. వారు పాట పాడుచుండగా చెరసాల పునాదులు కదలను. ఏమండి? అందరి బంధకములు ఊడెను. అలాగే చెరసాల తలుపులు తెరవబడను. స్తోత్రం కలుగును. ఈ విచిత్రమైన సంఘటన చూసేసరికి చెరసాల నాయకుడికి బాధ వేసింది. పునాది కదిలింది, తర్వాత తలుపులు తెరవబడ్డాయి. ఒక్క ఖైదీ ఉంటాడంటవా? ఒక్క ఖైదీ ఉంటాడంటవా? ఖైదీల యొక్క బంధకాలన్నీ ఊడిపోయాయి కదా. ఎవరు చూస్తున్నారో తెలుసా? పాపం చెరసాల నాయకుడు చూస్తున్నాడు. చెరసాల పునాది కదలను చూశాడు. అలాగే చెరసాల తలుపులు తెరవబడడం చూశాడు. తర్వాత లోనకు చూశాడు. చూసరికి ఏం జరిగిందో తెలుసండి పిల్లరా? అందరి బంధకాలు ఊడిపోయాయి. అప్పుడు కత్తి తీసుకుని ఏం చేస్తున్నాడంట? తాను పొడుచుకోబోతున్నాడంట. ఇంకా ఒక్కరుంటారు, ఎంతమంది పడిపోయారు. ఇప్పుడు తెల్లారి నాకు ఖచ్చితంగా ఏం జరుగుతుందో తెలుసా? ప్రత్యేక శిక్ష వస్తుంది అని చెప్పి, దానికంటే మంచిది ఏంటంటే చెత్తే మంచిది అని చెప్పి ఉద్దేశంతో ఏం చేశాడు? కత్తి తీసుకుని పొడుచుకుంటున్నాడంట. అప్పుడు పౌలు అన్నాడు, ఏయ్ బాబు, చెరసాల నాయకుడా, నీకు నీవు ఏ హాని చేసుకోవద్దు, అందరూ ఇక్కడే ఉన్నావు అంతే. దేవుని స్తోత్రం కలుగునుగా. ఎవరు పారిపోలా, అందరు ఇక్కడే ఉన్నారు. ఎందుకున్నారో తెలుసా? వీరందరూ మారు మనసు పొందారు. అందరి మనసులు మార్చబడ్డాయి.
దొంగల యొక్క మనసులు మార్చబడ్డాయి. వారు దేవుని తెలుసుకున్నారు, దేవుని శక్తిని గమనించారు, దేవుని కృపను గమనించారు. కనుక వారందరూ ఇక్కడే ఉన్నారు, పారిపోలేదు, ఏ హాని చేసుకో. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. అంటే ఒక్క పాట ద్వారా, అంటే దేవుని బిడ్డలు పాట పాడుచూ ఉండగా పాట ద్వారా జరిగిన ప్రత్యేక పరిమాణం ఏంటి తెలుసా అండి? చెరసాల కదిలింది, పునాదులు కదిలాయి, తర్వాత పాట ప్రభావం అండి, తర్వాత చెరసాల తలుపులు తెరవబడ్డాయి, ఆ తర్వాత అందరి బంధకములు ఊడిపోయాయి. అంటే మొట్టమొదటి ఎవరు బంధకాలు ఊడాలి? మీరు చెప్పండి, ఎవరు బంధకాలు ఊడాలి? పౌలు శీల బంధకాలు ఊడాలి, వారితో పాటు అందరి బంధకాలు కూడా ఊడిపోయాయి అన్నమాట. ప్రస్తుతం అది చూసినటువంటి ఆయన ఏమనుకున్నాడంటే, పౌలు శీలను భక్తులు కనుక ఉంటాడు, కానీ కడవారు భక్తులు కాదు కదా, అంచేత పారిపోతారు. ఇప్పుడు నాకు శిక్ష వస్తుంది, దానికంటే నన్ను నేను శిక్షించుకోవడం మంచిది అనుకున్నాడంట. అందుకని కత్తిసుకుని పొడబోయాడు. అప్పుడు అంటున్నాడు అనమాట, నీకు నీవు ఏ హాని చేసుకోవద్దు, మేము అందరం ఇక్కడే ఉన్నాం. ప్రభు స్తోత్రం కలుగున. ఎవరంటండి? మేమందరం ఇక్కడే ఉన్నాం. ప్రభు స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. క్రీస్తుని ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి వాళ్ళిద్దరిని బయటికి తీసుకొచ్చాడు. చూసారు వాడి గాయాలు, ఎంత గాయాలు. వెంటనే ఏం చేశాడంట? వారికి గాయాలు కడిగారంట. ప్రభు స్తోత్రం కలుగును గాక. గాయాలు కడిగిన తర్వాత ఒక మాట అడిగాడు, నైనా నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలి అని అన్నాడు. అప్పుడు చక్కన మాట, ప్రభువైన యేసు నందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వాడును రక్షింపబడుదురు. ప్రభు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరెవరినైనా సేవించండి, కానీ నేను నా ఇంటి వాడును దేవుని మాత్రమే సేవిస్తాం. ప్రభు స్తోత్రం కలుగును గాక. మా యొక్క జీవితాలు సంపూర్ణ విశ్వాసానికి నడవాలంటే నేనేం చేయాలయ్యా అంటే అంటున్నాడు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచమను, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షింపబడుదురు. ప్రభు స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రతి దేవుని బిడ్డలారా, ఎంత చక్కని మాట. ఖచ్చితంగా మనిషినికి అవసరమైన రక్షణ. ప్రభు స్తోత్రం కలుగును గాక. కదండి, రక్షణ ఎవరి దగ్గర ఉంది? యేసయ్య దగ్గర ఉందండి. దేవుని స్తోత్రం కలుగును గాక. రక్షణ యేసునొద్దనున్నది, నిర్లక్ష్యము నీ యొద్దనున్నది. రక్షణ యేసునొద్దనున్నది, నిర్లక్ష్యము నీ యొద్దనున్నది. ఇదే అనుకూలమైన సమయమో, ఇదే అనుకూలమైన సమయమో, ఇదే రక్షణ దినం అందుమా పొందుమా, ఇదే రక్షణ దినం అందుమా పొందుమా. మార్పు లేని మాట తీర్పు దినము దాగలేవురా సోదరా, తీర్పు దినము తాగలేవురా. ఇప్పుడు పాట అండి, ఇప్పుడుది కాదు ఈ పాట. పాత మందిరం కట్టిన కొత్తలో ఆ పాట ఇది. అంటే 42 సంవత్సరాల క్రితం పాట. స్తోత్రం కలుగునుగా. యేసునందు విశ్వాసం ఉంచుము. రక్షణ ఎవరి దగ్గర ఉంది? రక్షణ యేసునొద్ద నుండెను, నిర్లక్ష్యము నీ. చాలండి, నిర్లక్ష్యం ఎవరి దగ్గర ఉంది? మనుషుల దగ్గర ఉందండి. రక్షణ మాత్రం దేవుడి దగ్గర దాచి ఉంచాడు అన్నమాట. ఆ రక్షణ సంకల్పం అందుకోవటానికి నిర్లక్ష్యం విడిచిపెట్టి దేవుని చేరు, యేసు వైపు చూడు. ప్రభు స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ప్రియా దేవుని గమనించండి, దేవుని వాక్య ప్రకారంగా చూసినప్పుడు ఇక్కడ అంటున్నాడు, నువ్వు ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారిను రక్షింపడదు. కొంచెం ముందుకెళ్ళి చదవండి. అతడు వారికిని వారి యొక్క ఇంటి వారికిని వారు దేవుని వాక్యము బోధించిరి. ఆ రాత్రి ఆకడిలోనే
ఎంతనే అతడు ఇంటి వారును బాప్తిసం పొందుడి. ప్రభు స్తోత్రం కలుగునుగా. ఇది ఏం పొందారమ్మా? ప్రభు స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ లార్డ్. బాప్తిసం పొందితేనే రక్షణ. యేసు నమ్మారు వాళ్ళు. వెంటనే ఏం చేశారంట? అదే రాత్రి కాల సమయంలో ఏం చేశారంట? అతడు ఇంటివాడును ఏం చేశారంట? బాప్తిసం పొందిరి. ప్రభు స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ లార్డ్. బాప్తిసం పొందడానికి నిర్లక్ష్యం చేయకండి. ఇంకా ఎవరున్నారో రక్షణ సంకల్పంతో కూడిన బాప్తిసం పొందాలని చెప్పి ఆశ కలిగి ఉండి వెనకంజి వేస్తే ప్రభువైన దేవుడు సెలవిస్తున్నాడు. సమయం ఇదే. ప్రభు స్తోత్రం కలుగునుగాక. ఇక సమయము లేదండి, రక్షణ పొందండి. ఇదే సమయము యేసుని చేరండి. ఇక సమయము లేదండి, రక్షణ పొందండి. కాలము చేయకను మీరు ఎడన చేయకను, కులము స్థలమనొచ్చు మీరు కాలము గణపకను. ఏమండే? ఏడన చేయక ఏమా కులము స్థలం ఇలాగ కాలాలు గడిచిపోతూ ఉన్నాయి. చాలా జాగ్రత్త. దేవుని పక్షంగా జీవించడానికి సిద్ధపడు. వెంటనే రక్షింపడు. ఇక్కడ ఒక సహోదరుడు మాట్లాడుచున్నాడు. మీరు ఎటుపోయిన పర్లేదు, పోండి. మోరీల దేవతలను పూజిస్తే పూజించండి, పోండి. మోయాబు ప్రాంతంలో ఉన్నప్పుడు మోయాబు దేవతలు పూజించారు కొంతమంది. పోండి, అటుపోతే పోండి. నేను నా ఇంటి వాడును యెహోవాని సేవించడం. ఇప్పుడు మేము రక్షణ పొందడానికి ఏం చేయాలి నాయనా అని చెప్పంటే యేసునందు విశ్వాసం ఉంచము. అప్పుడు నీవును నీ ఇంటి వాడును రక్షింపడతారు. కుటుంబం రక్షణ పొందుటాకు అవకాశం దేవుణ్ణి కలిగి ఉంటే, యేసు నమ్మితే చాలు. ప్రభు స్తోత్రం కలుగునుగా. లూదియా అను దైవ భక్తి కలిగిన ఒక స్త్రీ ఉండెను. అమ్ము తైరా పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయము తెలచను గనక పౌలు చెప్పిన మాటలందు లక్ష్యం ఉంచెను. ప్రభు స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. తెరువబడెను నా మనోనేత్రము, తెరువబడెను నా మనోనేత్రము. ప్రభు నా మనోనేత్రము యేసు నన్ను ముట్టినందునా, యేసు నన్ను ముట్టినందునా సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే. చెప్పన్నా సత్యమైన సంతోషం. ఆమేన్. తెరవబడెను నా మనం. ఎప్పుడు తెరవబడదే అంట? ఆమె పౌలు శీలలు చెప్పు మాటేందు లక్ష్యం ఉంచెను. ప్రభు ఏం చేశాడంట? ఆమె హృదయమును తెరచెను. ప్రభు ఆమె మనసును తెరిచాడు, మనోనేత్రాలు తెరిచాడంటే. అంతేనా? దేవుడు ఆమె మనసును తెరిచిన కనుక పౌలు చెప్పు మాటలందు లక్ష్యం ఉంచెను. ప్రభు స్తోత్రం కలుగునాయి. ఏం తెరిచాడంట? దేవుడు మనసు తెరిచాడండి, హృదయం తెరిచాడండి. వాక్యం చెప్తున్నప్పుడు హృదయంతో దేవుడు మాట్లాడుచున్నప్పుడు హృదయం తెరవబడద్ది, వేదన పడుతుంది, బాధపడద్ది. మనోనేత్రం తెరవబడటం అంటే అయ్యో ఇంకా నేను లక్ష్యం చేస్తాను దేవుని మాటకు, లోపడలేకపోతున్నానని చెప్పి అనిపిస్తుందంట మనస్సు. లోపడు ఆ మాటకి. ప్రభు స్తోత్రం. ఆ మనసు నీతో మాట్లాడినప్పుడు, నీ యొక్క హృదయం తెరవబడినప్పుడు దానికి ఏం చేయాలో తెలుసా? ఖచ్చితంగా లోపడాలన్నమాట. ప్రభు ఆమె మనసును తెరిచిన గనక పౌలు చెప్పు మాటలేందో లక్ష్యం వచ్చింది. ఏం చేసిందంటే వెంటనే ఆమెయు ఆమె ఇంటి వాడును బాప్తిసం పొందిరి, రక్షింపడ్డారు. అంతే.
యేసునందు శ్వాసం ఉంచము, నీవు నీ ఇంటి వారు రక్షింపబడుదురు. ఇప్పుడు ఏం చేసిందంట? దేవుడు ఆమె మనసును తెరిచాడు కనుక ఏం చేసింది? ఆమెతో పాటు ఆమె ఇంటి వారు రక్షింపడ్డారంట. బాప్తిసం పొందారా లేదా? బాప్తిసం పొందారా? ఆమె ఇంటి వారును బాప్తిస్మము పొందిరి. స్తోత్రం కలుగునగా. చక్కగా మాట. అయ్యో నువ్వు చిన్నోడివి, అమ్మా నువ్వు చిన్నదాని, వద్దు నీకు బాప్తిసం చెప్పకండి నీకెందుకయ్యా బాప్తిసం? అప్పుడే ఎవరు చెప్తారు? విశ్వాసులైన తల్లిదండ్రులు పిల్లలు చెప్తారు అన్నమాట. ఏమని చెప్తారు అని చెప్పంటే, అప్పుడే ఎందుకయ్యా నీకు బాప్తిసం అంటూ ఉంటారు. ఇప్పుడు ఏం చేసింది? దేవుడు ఆమె మనసును తెరిచాడు. పౌలు మాటలు లక్ష్యం ఉంచింది. వెంటనే ఇంటికి తీసుకుపోయింది. నేను రండి అని చెప్పి మా అందరికీ బాప్తిసం ఇచ్చేయమంది. అంతే. యేసయ్య దేవుడు నా కుటుంబం కోసం ఆయన రక్తం చిందించాడు. అంచేత నేను నా కుటుంబం ఈరోజు ఈ బాప్తిసం తీసుకుంటున్నాం. ప్రభు బిడ్డలు అవబోతున్నాం. మా అందరికీ కలిగి బాప్తిసం ఇచ్చేయమని ప్రభు స్తోత్రం కలుగు. ఆమె ఇంటి వారును బాప్తిసం పొందిరి. ప్రభు స్తోత్రం కలుగును గాక. ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును ఇంటి వారును రక్షింపబడుదురు. కనుక ఆమె ఇంటి వారు రక్షణ పొందారు. ఇక్కడ కూడా వెంటనే వారు బాప్తిసం పొందారంట. విశ్వాసం ఉంచిన తర్వాత ఆ రాత్రియే అని ఉంటుంది. చెరసాల నాయకుడి చరిత్రలో ఏం రాయబడి ఉంటుందో తెలుసా అండి? ఆ రాత్రియే అతనును అతని ఇంటి వారును బాప్తిసం పొందిరి. ప్రభు స్తోత్రం కలుగునగా. దేవుని స్తుతించే విషయంలో నీవు నీ ఇంటి వారు కూడా కలిసి ఉండాలి. ప్రభు స్తోత్రం కలుగునగా. మీరు ఏం చేస్తారో నాకు తెలియదు కానీ, మీరు ఇటు పోతారో నాకు తెలియదు కానీ, ఆ దేవుడిని మాత్రం నా కుటుంబం విడిచిపెట్టదంతే. నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తామంతే అన్నాడు నిర్ణయం. ప్రభు స్తోత్రం కలుగునగా. కనుక అయ్యా ఇలాంటి రక్షణ సంకల్పం నేను పొందాలంటే ఏం చేయాలి అని చెప్పి చెరసాల నాయకుడు వారి గాయాలు కట్టిన తర్వాత అడుగుతున్నాడు. నిజంగా ఎంత శక్తి నాయన, ఎంత కృప, ఎంత గొప్పతనం. చారుసార్లు బ్రదలైంది, తలుపులు తెరవబడ్డాయి, అందరి బంధకాలు ఊడిపోయాయి. కానీ మీరు దేవుని బిడ్డలు కానీ, మీరుండాలి కానీ, కడమ దొంగలు పారిపోవాలి కానీ, వాళ్ళందరూ కూడా ఉండిపోయారు నాయన. ఎందుకో తెలుసా? మీరు పాడిన పాట వారిని ఆకర్షించింది. ఎవరు ఎడలేదు. మీరు పాడిన పాట ద్వారా చర్చల్లో ఉన్నటువంటి ఆ యొక్క దొంగలు మార్పు చెందారు. ఎవరు ఎడలేదు, అందరూ ఉండిపోయారు నాయన. దేవుని ప్రభావం ఎంత గొప్పదో. ఆ ప్రభావ శక్తి నేను పొందాలి, నా కుటుంబం పొందాలి. ఏం చేయాలి నాయన అడిగితే అంటున్నాడు, ప్రభువుని యేసునందు విశ్వాసం, అప్పుడు నీవును నీ ఇంటి వారు కూడా రక్షింపడతారు. వెంటనే ఏం చేశాడంటే అదే రాత్రికాల సమయంలో తనను తన ఇంటి వారును బాప్తిసం పొంది రక్షింపడ్డారు. అంతే. దేవుని కుటుంబం అయింది. ప్రభు స్తోత్రం కలుగునగా. యేసునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మీతో మాట్లాడుతున్న మాట, నేనును నా ఇంటి వారు దేవుణ్ణి కలిగి ఉంటా. చెరసాల నాయకుడు అతని ఇంటి వారు దేవుని రక్షణ కలిగి ఉన్నారు. లూదియా తన కుటుంబం దేవుని రక్షణ కలిగి ఉన్నారు. నిర్ణయం అండి. ఎవరైతే దేవుణ్ణి నమ్ముకుంటారో వారిలో ఒక నిర్ణయం రావాలన్నమాట. పర్లేదమ్మా, మేమిద్దరం బాప్తిసం పొందాం, మీరు ఆగండి అనుకోకండి. పిల్లలకు కూడా ఏం ఇవ్వాలి? స్తోత్రం చెప్పడు సార్. క్రీస్తులో ప్రియ దేవుని పిల్లరా, దేవుని చిత్తను బట్టి నేను వాక్యం మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు మాట మీరేం చేసుకున్నా సరే పర్లేదు. అన్ని తత్వములు దిగజారిపోయారు కదా, అన్ని దేవతలు అనుసరిస్తున్నారు కదా ఇశ్రాయేలీయులు. అన్ని దేవతల్ని పూజ చేయకూడదండి, వాళ్ళకి ఆనవాయితీ. వారు దేవుని బిడ్డలు, అభిషేకింపబడిన బిడ్డలు, అభిషేకింపబడిన కోవల వాళ్ళు. ప్రభు స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నిజమండి, అభిషేకింపబడినటువంటి కుటుంబాలు అవన్నీ కూడా
ఇశ్రాయేలు జనాంగం స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేలీ యుల దేవుడే ఎంతో స్తుతినందను గాక. ఇశ్రాయేలీయుల దేవుడే ఎంతో స్తుతినందను గాక. ఆమేన్. పాటలు లేని సమయంలో ఈ పాట ఉండేది. ఏమండి, అస్సలు పాటలు లేవు అప్పటి దినాల్లో. కనుక ఇశ్రాయేలు దేవుడు, అట్టి దేవుడిని కలిగిన ఆ జనాంగం జారిపోయారు, తోలిపోయారు, అన్యతత్వంలో దిగజారిపోయారు. అందుకు అంటున్నాడు అనమాట, ఏం చేస్తారు మీరు, రండి రండి 12 గోత్రాలు కదిలి రండి అని చెప్పి అందరిని పిలిచాడు. ఈ దినమున ఒక నిర్ణయం నేను తీసుకుంటున్నాను, మీరు ఏ నిర్ణయం తీసుకుంటే అటే పోండి, నాకు సంబంధం ఉండదు అంతే అని చెప్పి ఏమన్నాడు తెలుసా, నేను నా ఇంటి వారు యెహోవాను సేవించిన మీరు ఏం చేస్తారు అని అడిగితే, అప్పుడు బాధపడి ఏడ్చి వాళ్ళందరూ కూడా, అయ్యా మేము కూడా యెహోవాని అనుసరిస్తాం అని చెప్పి అందరూ కూడా యెహోషువ ఒక నిర్ణయం తీసుకుంటే అందరూ కూడా ఏం చేశారో తెలుసు, అదే నిర్ణయం ప్రకారం ఇశ్రాయేలు మరలా నూతన పరచబడ్డారు అన్నమాట. ప్రభు స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాక్యం నా ప్రియ దేవుని కుమార్తె మరలా మీరు దేవునిలో సన్నిధిలో ఎదుగుచున్నారు. మీ బిడ్డలు ఎక్కడ ఉన్నారు? మీ బిడ్డలు కూడా ఏం చేయాలి కదా, నేను నా కుటుంబం దేవుణ్ణి సేవిస్తాం. మేమేం చేయాలి అంటే, యేసునందు విశ్వాసం ఉంచు, నీవును నీ ఇంటి వారు రక్షింపబడతారు. అదే రోజు ఏం చేశాడంట, అతడును అతని ఇంటి వారు, అర్ధరాత్రి అండి, ఇంకా అతడును అతని ఇంటి వాడును ఏం చేశారు తెలుసా, రక్షింపబడి. క్రీస్తు ప్రియ దేవుని బిడ్డలారా, రక్షింపబడటం ముఖ్యం. ఏంటమ్మా, మనము మన ఇంటి వారు కూడా దేవునితో ఉండాలి. ఈరోజు అంశం అదే. ఒక నిర్ణయం తీసుకున్నాడు యెహోషువ. అలాగే నేనేం చేయాలని చెప్పి అనుకున్నప్పుడు చెరసాల నాయకుడికి యేసునందు విశ్వాసం ఉంచారు. వాళ్ళు రాత్రి వాక్యం విన్నారు, అయ్యో ఇంకెప్పుడో వద్దు, ఇప్పుడే మా అందరికి బాప్తీసం ఇచ్చామన్నాడు. అర్ధరాత్రి బాప్తీసం. ప్రభు స్తోత్రం కలుగును గాక. లుదియా వాక్యం వింటూ ఉందంట. ఎంతోమంది ఉన్నారండి అక్కడ. స్త్రీలో కూడి ఉన్న స్త్రీలతో మేము మాట్లాడుచూ ఉంటిమి అని ఉంటుంది అక్కడ, మీరు చదవవసరం లేదు. లుదియాను భక్తి పరురాలంట, భక్తి చేస్తుంది అర్థ క్రితమే. ఏందంట, ఓదారంగు పొడి అమ్ము తొయి తైరా పట్నస్త్రాలు, అంటే వస్త్రాలు రంగులు మార్చుకోవడానికి అమ్మే పొడి అన్నమాట. అది అమ్ముద్ది ఆమె, ఆ వ్యాపారం వింటా ఉందంట. దేవుడు ఏం చేశాడంట, హృదయం ఒక్కసారి తట్టాడంట. వెంటనే ఆ దేవుడిని ఎప్పుడైతే హృదయం తట్టాడో మనసు తెరవబడింది. ప్రభు స్తోత్రం కలుగును గాక. ఆ మనోనేతలను తెరవబడి దేవుని విశ్వాసం ఉంచి ఏం చేసి తెలుసండి, ఆ రాత్రికాలం వచ్చేయండి అయ్యా అని చెప్పాను. వెంటనే వెళ్ళిపోయి, అయ్యా మా కుటుంబం ఇది, ఎంతమంది మా కుటుంబం, ఇదిగో నా భర్త, ఇదిగో ఈ మా బిడ్డలు, ఈ మా అందరికి బాప్తీసం ఇచ్చేయమని. ప్రస్తోత్రం కలుగునుగా. ఒకసారి మరి ఆలోచిస్తే అసలు కుటుంబం అంతా ఒకేసారి బాప్తీసం పొందడానికి వీళ్ళు ఇష్టపడతారా? వాళ్ళు మీరు ఆలోచించండి. భర్త ఇష్టపడతారా? బిడ్డలు ఇష్టపడతారా? ఏమండి, ఎందుకని? లూదియా ఎప్పుడైతే మాట్లాడుతుందో వాళ్ళ మనసులన్నీ కరిగిపోయాయి అంతే. దీని స్తోత్రం కలుగునుగా. వెంటనే కుటుంబం, తన భర్త అందరూ కూడా ఏం చేశారు తెలుసా, మా అమ్మ చెప్పినట్టే, నా భార్య చెప్పినట్టే మాకు బాప్తీసం ఇచ్చేయమన్నారు అంతే. స్తోత్రం కలుగును కాదు. వెంటనే కుటుంబం అంతా ఒకేసారి బాప్తీసం పొందారంట. అప్పుడు అంటుంది, అయినా నేను నా కుటుంబం ప్రభువునందు విశ్వాసం కలిగి ఉన్నామని చెప్పి మీరు అనుకుంటే మా ఇంటికి వచ్చి ఒక్క పూట భోజనం చేశారన్నది. ఎవరిని? దేవుని సేవకుల వాక్యంలో అలాగ ఉంది. ప్రభు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇదండి ఈరోజు ఇన్న వాక్యం. ఇది మీ గృహాల్లో, మీ కుటుంబాల్లో మీతో కలిసి మీ బిడ్డలు కూడా ఉండాలి. ప్రార్థన చేద్దాం. జోబులు పేపర్లో తండ్రి, కొద్ది నిమిషాలు మీ మాటలు మేము విన్నాము నాయన. ఈ మాటలన్నీ కూడా మా బ్రతుకు జీవితాలకి కోటి వరాల మోటులైనా ఎన్ని బంగారపు శ్రేష్టమైనది నీ వాక్యమే కనుక కోటి వరాల మోట్లైన ఈ వాక్య భాగం విన్న బిడ్డలందరినీ కూడా దీవించి ఆస్తుని కుటుంబాలతో కలిసి బిడ్డలు నీ సన్నిధి ఎదగటానికి కావాల్సిన సహాయం దాచేయి. యేసుక్రీస్తును ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ప్రభుయేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకును ప్రభువును ప్రేమించబడలు సదా తోడే ఉండి నడిపించును గాక.